హలో అండి, ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో అయ్యప్ప స్వాములకి భోజనాలు పెట్టించాము. ఆ వీడియో అనమాట. ఇది ఫుడ్ ప్రిపరేషన్ అంతా ఈ వీడియోలో పెట్టాను. ఇంకేమేం చేశాము అన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇక్కడ ఫస్ట్ అయితే పూర్ణం రుబ్బుతున్నారు. ఇంకా మా అమ్మ వాళ్ళైతే గుండు రుబ్బలేరు కదా అనేసి ఇంకా స్వాములు హెల్ప్ చేస్తున్నారు అనమాట రుబ్బడానికి. భవిన్ కూడా బాగా హెల్ప్ చేస్తున్నాడు వాళ్ళకి. బ్యాళ్ళు మళ్ళీ రుబ్బిన దాంట్లో పోస్తున్నాడు అనమాట. పూర్ణం ఎందుకంటే కుడాలు చేయడానికి, కుడుములు అంటారు కదా, అవి చేయడానికి. ఇంక ఇక్కడ రైస్ కూడా వంచేస్తున్నారు. ఫస్ట్ రైస్ అయిన తర్వాత మరి పప్పుకు కూడా పెట్టారు. ఇంక ఇక్కడైతే మా పాప ఒక చోటు ఉండట్లేదు, కిందవన్నీ లాగేయడానికి అసలు ఉండట్లేదు. ఎత్తుకున్నా కూడా కిందికి జారిపోతుంది అనమాట. కింద అన్ని చాలా ఉన్నాయి కదా కూరగాయలన్నీ, అవన్నీ లాగడానికి. పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. ఇక్కడ వీడియో తీస్తుంది నేనే, అందుకే వీడియోలో నేను కనిపించాను. మళ్ళీ నేనేం పని చేయలేదు అనుకోకండి, నేను కూడా పని చేశాను కానీ కొంచెం వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా పప్పు చిన్న దాంట్లో సరిపోలేదనేసి మా అమ్మ మరీ పెద్ద ఆండాలోకి అయితే వేశారు. తర్వాత నేనైతే గోధుమ పిండి తడుపుతున్నాను అనమాట కుడుములకి. ఇక్కడ ఒకటే మా నివేష్ తీశాడు వీడియో. ఇంకా తర్వాత నేను ఎక్కడ కనిపించాను, పని సరిపోయింది. వీడియో తీసుకునే అంత టైం లేదు. ఇంకా అక్కడక్కడ కొంచెం తీసిందే ఈ వీడియో. ఇంకా మా పిన్ని వాళ్ళు, మా చిన్నక్క వచ్చింది, మా పెద్దక్క రాలేదు. ఇంకా అందరం కూరగాయలు కట్ చేసి ఇంకా అందరం ఒక్కొక్క పని మొదలు పెట్టేశాము. కానీ ఫుడ్ ప్రిపరేషన్ అంతా మార్నింగ్ మొదలు పెట్టాక కూడా ఆఫ్టర్నూన్ 1 అయింది కరెక్ట్గా. స్వాముల పూజ కూడా కరెక్ట్గా అయిపోయింది అనమాట. ఇంకా అందుకే పూజ వీడియో ఎక్కువ తీయలేదు. ఇంట్లో అంతా స్వాములు ఉంటే నేను ఒకదాన్నే వెళ్ళి వీడియో తీసుకోలేను కదా, అందుకోసం అనేసి ఇంకా నేను వెళ్ళలేదు. ఇక్కడైతే మా బాబాయ్ స్వామి ఇంకా పూజకు రెడీ చేస్తున్నారు. ఇంకా మా బాబాయ్ స్వామి ఇది 23rd ఇయర్ అంట అయ్యప్ప మాల వేయడం. మా నాన్న స్వామి అయితే 8th ఇయర్. మనకి అయ్యప్పకి 18 సంవత్సరాలు వేస్తారు. 18 సంవత్సరాలు వేసిన తర్వాత గురుస్వామి అవుతారు. ఇక్కడ ఇంకా గురుస్వామికి ఆ రోజు 3 పూజలు ఉన్నాయనేసి ఇంకా మా బాబాయ్ స్వామి ఇంట్లో పూజ అయితే పెట్టించారు. గురుస్వామికి ముందే చెప్పాలి ఆ రోజు పూజ ఉంటుంది అని, ఎందుకంటే చాలా మంది పూజలు పెట్టిస్తుంటారు కదా, అందుకోసం అనేసి మేము ఇంకా 1 day బిఫోర్ అనుకున్నాము. ఇంకా అందుకోసం అనేసి గురుస్వామి అయితే రాలేదు. ఇంక ఇక్కడైతే వెజిటేబుల్ పలావ్ చేస్తున్నాము. వెజిటేబుల్ పలావ్కి ఇంకా ఇక్కడ ప్రిపేర్ చేసి ఆ రోజు పూజ మాత్రం చాలా ప్రశాంతంగా జరిగింది. మేము ఒకవైపు వంటలు చేస్తుంటే ఇంకొక వైపు ఇంట్లో స్వాములు భజనలు చేస్తున్నారు. ఇంకేమేమి ప్రిపేర్ చేసామన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వెజిటేబుల్ పలావ్ అయిపోయింది. ఇంకా అప్పడాలు కూడా వేయించేసి మా అమ్మ కుడుములు అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నారు. ఇంకొక సైడ్ ఏమో కుడాలు చేస్తున్నారు, ఇంకొక సైడ్ మా అమ్మ కుడాలు ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తుంది. ఇంకేమేమి కర్రీస్ చేసామన్నది చూపిస్తాను. ఆలు వంకాయ కర్రీ వెజిటేబుల్ పలావ్లోకి. తర్వాత ఇది వచ్చేసి పప్పు, ఇది వచ్చేసి రసం, ఇంకా వైట్ రైస్, చల్లగా చూస్తే వీరమణి కంటనే. ఫుడ్ అంతా చేయడం అయిపోగానే కొంచెం అన్ని తీసుకెళ్ళి స్వామి దగ్గర అయితే పెట్టారు. ఇది మాత్రం ఏ హడావిడి లేకుండా టెన్షన్ లేకుండా మంచిగా జరిగిపోయింది. అయ్యప్ప స్వాముల భోజనాలకి మనం ఏం వడ్డించిన అవసరం లేదు. ఇంకా అయ్యప్ప స్వాములే వడ్డించుకుంటారనమాట. ఇంకా మా ఇల్లు చిన్నది కాబట్టి 3 బంతులు కూర్చున్నారు. బయట వద్దన్నా కూడా స్వాములు ఏం పర్లేదని బయట కూర్చున్నారు. ఇంకా కింద అలా ఏం వేసుకోకూడదు కదా స్వాములు, అందుకోసం అనేసి ఇంకా అలానే కూర్చున్నారు. ఇంకా ఈ వీడియోలో పంచామృతము ఇంకా ప్రసాదం అయితే నేను చూపించలేదు, వీడియో తీయలేదు. స్వాములు మా రిలేటివ్స్ అందరూ కలిసి 100 మంది దాకా వచ్చారు. అందరూ భోజనం చేసి వెళ్ళారు. ఇంకా స్వాములు అయితే ఫుడ్ చాలా బాగుందని చెప్పారు. ఇంకా ఒక మాట చాలు కదా, మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.